విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. యూ కాంట్ క్రాస్ ద సీ మేర్లీ బై స్టాండింగ్ అండ్ స్టేరింగ్ అట్ ద వాటర్. అంటే మీరు సముద్రం ఒడ్డున నిలబడి ఆ నీటిని అలానే చూస్తూ కూర్చుంటే ఎంతకాలానికైనా సముద్రాన్ని దాటగలరా? అస్సలు దాటలేరు. దాన్ని దాటాలంటే మీరు ఖచ్చితంగా పడవ ఎక్కాలి లేదా ఈదడం మొదలు పెట్టాలి. కానీ ఈ రోజుల్లో మనలో చాలామంది చేస్తున్న తప్పు ఇదే. మనకు పెద్ద పెద్ద కళలు ఉంటాయి, ఎన్నో ప్లాన్స్ ఉంటాయి, కానీ వాటిని అన్నింటినీ మైండ్లోనే ఉంచుకొని అలాగే చూస్తూ కూర్చుంటాం, కానీ ఒక్క అడుగు కూడా ముందుకేయం. ఈ రోజుల్లో చాలామంది ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాలను, లేదంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలను, లేదా జిమ్కి వెళ్ళి వెయిట్ లాస్ అవ్వాలను సంవత్సరాల తరబడి ఆలోచిస్తూనే ఉంటారు. రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, వచ్చే సోమవారం నుండి పక్కా స్టార్ట్ చేద్దాం, మంచి ముహూర్తం చూసి అడుగు వేద్దామని సాకులు వెతుకుతూ కాలక్షేపం చేస్తారు. కానీ గుర్తుపెట్టుకోండి, ది పర్ఫెక్ట్ టైం టు స్టార్ట్ వాజ్ ఎస్టర్డే, ద నెక్స్ట్ బెస్ట్ టైం ఈజ్ నౌ. సరైన సమయం కోసం వేచి చూడడం అనేది ఒక భ్రమ మాత్రమే. ప్రపంచంలో ఈరోజు మనం చూస్తున్న అద్భుతాలు సృష్టించిన వారంతా ఒకప్పుడు ఎక్కడో ఒక చోట ఏమీ తెలియని ఒక సాదా సీదా బిగినర్ లాగా ప్రయాణాన్ని స్టార్ట్ చేసిన వారే. మనం థామస్ ఆల్వా ఎడిసన్ ఉదాహరణ తీసుకుందాం. ఆయన విద్యుత్ బల్బును కనిపెట్టడానికి ముందు వేల సార్లు వైఫల్యాలను ఎదుర్కొన్నారు. ఎవరైనా వచ్చి ఇన్నిసార్లు ఫెయిల్ అయ్యారు కదా, నీ సమయం వృధా కాలేదా అని అడిగితే ఎడిసన్ ఏమన్నారో తెలుసా? నేను ఫెయిల్ అవ్వలేదు, బల్బు తయారు కానీ 10,000 వేస్ను నేను విజయవంతంగా కనుగొన్నాను అన్నారు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. నువ్వు ఈరోజు చూస్తున్న పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు లేదా సక్సెస్ఫుల్ యూట్యూబర్స్ అందరూ మొదటి రోజు పర్ఫెక్ట్గా లేరు. వాళ్ళ మొదటి వీడియోలు, మొదటి ప్రొడక్షన్స్ చాలా నార్మల్గానే ఉన్నాయి. కానీ వాళ్ళు ఆ మొదటి అడుగు వేశారు కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు. వైఫల్యాలు అనేవి మిమ్మల్ని ఆపడానికి రావు, మీరు నేర్చుకుని ముందుకు వెళ్ళడానికి మాత్రమే వస్తాయి. పనిని ప్రారంభించడం ఎంత ముఖ్యమో ఫలితం వెంటనే కనిపించకపోయినా స్థిరత్వంగా కన్సిస్టెంట్గా కొనసాగించడం అంతకంటే ముఖ్యం. దీనికి మనకు ప్రకృతి నేర్పే ఒక అద్భుతమైన పాఠమే చైనీస్ బ్యాంబూ ట్రీ. చైనీస్ బ్యాంబూ చెట్టు విత్తనాన్ని నాటిన తర్వాత మొదటి సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం అలా 5 ఏళ్ల వరకు భూమిపైకి కనీసం ఒక చిన్న మొలక కూడా రాదు. రోజు నీళ్లు పోస్తూ ఎరువులు వేస్తూ కాపాడాలి, కానీ పైన ఏ మార్పు కనిపించదు. కానీ ఒక సామాన్యుడైతే ఇది వేస్ట్ అని వదిలేస్తాడు. కానీ సరిగ్గా 5వ సంవత్సరం ముగిసేసరికి కేవలం 6 వారాల వ్యవధిలోనే ఆ చెట్టు ఏకంగా 90 అడుగుల ఎత్తుకు దూసుకుపోతుంది. మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. మన జీవితం మరియు మన పనులు కూడా అంతే మిత్రం. నువ్వు ఒక రోజు బిజినెస్ పెట్టినా లేదా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినా మొదటి కొన్ని నెలలు వ్యూస్ రాకపోవచ్చు, నీ బిజినెస్లో లాభాలు లేకపోవచ్చు. అప్పుడు నీ మైండ్ ఇక నీ వల్ల కాదు, ఆపే అని చెప్తుంది. కానీ ఆ సమయంలో నువ్వు చైనీస్ బ్యాంబూలాగా లోపల వేర్లను బలంగా నాటుకుంటున్నావు అని నమ్మాలి. ఆరంభం చిన్నదైనా స్థిరంగా ఉంటే భవిష్యత్తు చాలా గొప్పగా ఉంటుంది. మిత్రమా, పని మొదలు పెట్టడం ఒక ఎత్తైతే ఆ పనిని రోజువారీ జీవితంలో స్థిరంగా కొనసాగించడం అంతకంటే చాలా ముఖ్యం. చాలామంది ఒక రోజు పనిచేసి మరుసటి రోజు ఫలితం కోసం వెతుకుతూ ఉంటారు. ఫలితం వెంటనే కనిపించకపోతే నిరాశపడి ఆపేస్తారు. కానీ సక్సెస్ అలా ఎప్పటికీ రాదు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు ఒకరోజు జిమ్కి వెళ్ళి 9 గంటల పాటు కంటిన్యూస్గా వర్కౌట్ చేసి రాత్రికి వచ్చి అద్దంలో చూసుకుంటే మీ బాడీలో ఏమైనా మార్పు కనిపిస్తుందా? లేదు కదా. అదే మీరు రోజుకు కేవలం 20 నిమిషాలు కానీ 30 నిమిషాలు కానీ జిమ్ చేస్తూ 1 సంవత్సరం పాటు కన్సిస్టెంట్గా జిమ్కి వెళ్తూ జిమ్ చేస్తే మీ బాడీ షేప్ పూర్తిగా మారిపోతుంది. ప్రకృతిలో కూడా అంతే. ఒక పెద్ద బండరాయి మీద ఒకేసారి ఒక బకెట్ నీళ్లు కుమరిస్తే ఆ రాయి పగలదు కదా. కానీ అదే రాయి మీద ఒక చిన్న నీటి చుక్క ఒకే చోట నెల రోజులు, సంవత్సరాల తరబడి పడుతూనే ఉంటే ఆ రాయి గుండెల్లో సైతం రంధ్రం పడుతుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కన్సిస్టెన్సీ. నువ్వు ఈరోజు చేసే చిన్న ప్రయత్నమే రేపు నీ జీవితంలో ఒక పెద్ద తుఫాన్ లాంటి సక్సెస్ని మోసుకొస్తుంది. ఫలితాలు వెంటనే కనిపించట్లేదని నీ ప్రయాణాన్ని మధ్యలోనే ఆపేయకండి. నిన్నటికంటే ఈరోజు ఒక అడుగు ముందుకు వేయండి, చాలు. మిత్రమా, ఆలోచించడం ఆపండి, సాకులు వెతకడం ఆపేయండి. సముద్రం ఒడ్డున నిలబడి చూస్తే ప్రయోజనం లేదు. ఈరోజే, ఈ క్షణమే మీరు అనుకున్న పనిని అది ఎంత చిన్నదైనా సరే ప్రారంభించండి. తద్వారా మీ జీవితాన్ని సార్థకం చేసుకోండి. ఈ వీడియో విన్నాక మీరు చాలా కాలంగా వాయిదా వేస్తూ రేపటి నుండి ఖచ్చితంగా ప్రారంభించబోయే ఆ ఒక్క పని ఏంటో కింద కమెంట్ చేయండి. మీ కామెంట్ మరొకరికి ఇన్స్పిరేషన్ కావచ్చు. If you find this video valuable, please like, share, subscribe to our channel for more life-changing content. మీ మైండ్ని పవర్ఫుల్గా ఉంచుకోండి. See you in the next video. Thank you for watching.